సర్వలోకానాం విషజే భవసోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలంటే లగ్నకుండంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2 పాదాలు. ఈ రాశి వారికి శని షష్టమ స్థానమున ఉందన్నందున ధనధాన్య వృద్ధి, బంధుజన సంతోషం, గృహ నిర్మాణ పనులు జరుగుతాయి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనులకు తొందరొద్దు, పనులు జరుగుతూ ఉంటాయి కానీ ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు. కుటుంబంలో పిల్లల విద్య విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయంలో ఆదాయానికి మించిన ఖర్చు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పెద్దల వలన అభిమానం పొందుతారు, మళ్ళీ గుర్తింపు కూడా పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకోని విషయంలో కంగారు పడవలసి వస్తుంది. నిల్వ చేసిన వాటి రేటు తగ్గుతుంది. అయినప్పటికీ శని వలన వీరికి అనుకున్న వ్యాపార లావాదేవీలు జరిగి లాభాలను పొందుతారు. షేరు వ్యాపారం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారులకి ఈ వారం బాకీలు వసూలవటం చాలా కష్టం. తొందరపాటు చర్యల వలన తోటి వారితో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉంటే వాటినన్నిటినీ వాయిదా వేయటం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చివరలో పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. శరీర సుఖంగా ఉండాలి అనేటువంటి భావన ఎక్కువగా మనకు కలుగుతుంది. దానివలన సంతోషం ఉంటుంది. సంఘంలో గౌరవం బాగా పెరుగుతుంది. అనుకోకుండా ద్రవ్యం లభిస్తుంది. మనకి మంచి పౌష్టికమైన ఆహారం లభిస్తుంది. పుత్రులతో వైరం కలుగుతుంది. అధిక పరాక్రమానికి పోయి శత్రువులతో పరాభవం చెందవలసి వస్తుంది. అందుచేత మనం అందరి చేత పూజించబడే వాళ్ళం ఇవాళ సంఘంలో అపఖ్యాతి పాలవలసి వస్తుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది రైతులకి. బంధువుల గమనం వల్ల సంతోషంగా ఉంటారు. శత్రువులతో ఉండే వాళ్ళందరూ కూడా మిత్రులు అవుతారు. అనవసరమైనటువంటి కోపతాపాలకి పనికిరావు. దానివలన మన దేహం అసౌఖ్యత కలిగి ఉంటుంది. అందువల్ల శాంతంగా ఉండడం మన మంచికే. ఈ తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. స్వాతి నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చదవాలి, లేకపోతే వినడం అన్నా చేయండి. విశాఖ 1, 2 పాదాల వాళ్ళు రుద్రాభిషేకం శివుని గుళ్ళో సోమవారం నాడు చేస్తే సత్ఫలితాలు వస్తాయి. బాగుంటుంది అందరికీ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.